ధన్వ వాడిన తర్వాత సార్ నేను అది టోటల్గా అది అప్పుడు ధన్వ వాడక ముందు 2 రోజుల ముందు నెట్టింగ్ వేసాను. 33 ఉంది సార్ నాది ఒక పాయింట్. 33, 34 వచ్చింది. వాడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక వారాన్ని నెట్టింగ్ వేసాను. 28కి వచ్చింది. మామూలుగా అయితే ఆ స్టేజ్లో 1-2 పీసులు రావడం కష్టం వీక్లీ. సార్ మాట ప్రకారం నేను ఈరోజు నెట్టింగ్ వేసాను. అంటే అది ఒక 1 వీక్ ప్లస్ నెక్స్ట్ 1 వీక్ 14 డేస్కి నాకు 6 పీసులు వచ్చింది. 6 పీసులు వచ్చిన తర్వాత అంతకుముందు నెట్టింగ్ వేసినప్పుడు 28, 29 వచ్చింది. సార్కి అదే చెప్పాను, సార్ ఒక పీసే వచ్చిందని. ఈ వారం వచ్చేటప్పటికి ఇప్పుడే వేసాను సార్ నేను 23.2 వచ్చింది సార్. 28 నుంచి 29 అంటే మ్యాక్సిమం నీకు ఈ స్టేజ్లో 1 వీక్కి 2 పీసులు రావడం కష్టం. నేను మా తమ్ముడు కూడా చెప్పాను, ఈసారి నెట్టింగ్ వేస్తే 25కి వచ్చుద్దురా అని చెప్పాను. లేదు సార్ ఇప్పుడు నాది 23.2 వచ్చింది. అంటే నాకు ఎన్ని పీసులు వచ్చినట్టు? మ్యాక్సిమం 5 పీసులు వచ్చింది సార్ నాకు. నమస్తే అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బేటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రకాశం డిస్టిక్ ఒంగోలు మండలం చింతగారిపాలెంలో ఉన్నటువంటి వెంకట్రావు సార్ దగ్గరికి వచ్చామండి. చేపల వెంకట్రావు గారు. సార్ వచ్చేసి 10 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి, టైగర్ కల్చర్ చేస్తున్నారండి. నమస్తే సార్, నా పేరు వెంకట్రావు, చింతగారిపాలెం, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం. స్టార్టింగ్లో ఫ్రైన్షిప్ ఒకటి ధన్వా తెప్పించాను సార్. ఫ్రైన్షిప్ ఎందుకంటే అది మెయిన్ వైట్ కట్ సార్. అది వైట్ కట్ వచ్చేసి నాది పూర్తిగా డ్రాప్ అయిపోయింది సార్ ఫీడ్. అప్పటికి అంతకుముందు నాది 16 కేజీలు 17 కేజీలు తినే ఫీడ్ వైట్ కట్ వచ్చిన తర్వాత 9 కేజీలు 8 కేజీలకు వచ్చేసింది సార్. అప్పుడు నేను మార్నింగ్ ఈవినింగ్ 2 మీల్స్ ఇచ్చాను ఈ ఫ్రైన్షిప్ అనేది వైట్ కట్కి. మన గడ్డి పూసలు కానీ చెరువులో పడిపోతే ఎట్లా ఉంటుంది అంత భయంకరంగా వచ్చింది వైట్ కట్ అనేది. నేను నా చరిత్రలో చూడాలి అంత వైట్ కట్. నేను ఈ ఫ్రైన్షిప్ వాడి అంత సార్ చెప్పినట్టు 3 రోజులు కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చాను. ఫీడు కనీసం అప్పుడు 8 కేజీల నుంచి 12 కేజీలకి వెళ్ళింది 3 రోజుల్లో కంటిన్యూగా. అట్లానే మళ్ళీ అది మా సేమ్ రీచ్ అయిపోయింది. అది మా 16 కేజీలు 17 కేజీలు వెళ్ళిపోయింది, దాని రీచ్ వెళ్ళిపోయింది. ధన్వ వాడిన తర్వాత సార్ నేను అది టోటల్గా అది అప్పుడు ధన్వ వాడక ముందు 2 రోజుల ముందు నెట్టింగ్ వేసాను. 33 ఉంది సార్ నాది ఒక పాయింట్. 33, 34 వచ్చింది. వాడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక వారాన్ని నెట్టింగ్ వేసాను. 28కి వచ్చింది. మామూలుగా అయితే ఆ స్టేజ్లో 1-2 పీసులు రావడం కష్టం వీక్లీ. సార్ మాట ప్రకారం నేను ఈరోజు నెట్టింగ్ వేసాను. అంటే అది ఒక 1 వీక్ ప్లస్ నెక్స్ట్ 1 వీక్ 14 డేస్కి నాకు 6 పీసులు వచ్చింది. 6 పీసులు వచ్చిన తర్వాత అంతకుముందు నెట్టింగ్ వేసినప్పుడు 28, 29 వచ్చింది. సార్కి అదే చెప్పాను, సార్ ఒక పీసే వచ్చిందని. ఈ వారం వచ్చేటప్పటికి ఇప్పుడే వేసాను సార్ నేను 23.2 వచ్చింది సార్. 28 నుంచి 29 అంటే మ్యాక్సిమం నీకు ఈ స్టేజ్లో 1 వీక్కి 2 పీసులు రావడం కష్టం. నేను మా తమ్ముడు కూడా చెప్పాను, ఈసారి నెట్టింగ్ వేస్తే 25కి వచ్చుద్దురా అని చెప్పాను. లేదు సార్ ఇప్పుడు నాది 23.2 వచ్చింది. అంటే నాకు ఎన్ని పీసులు వచ్చినట్టు? మ్యాక్సిమం 5 పీసులు వచ్చింది సార్ నాకు. సార్ ధన్వ వాడక ముందు మీరు నెట్టింగ్ వేసుకున్నారు, అదే ట్యాంకు వైట్ కట్ వచ్చింది. వైట్ కట్ వచ్చింది, ప్రైమ్ షింప్ వాడారు, చెరువు అంతా మీకు వైట్ కట్ మొత్తం చీరేసినా కూడా ఇది కవర్ చేసింది సార్. సో 34 కౌంట్లో మీరు ధన్వ అనేది స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా ఈ రోజుకి మీరు 3 వారాలు అనుకోవచ్చు. అవును సార్. ఈ 3 వారాల్లో ఓవరాల్ గా ఎన్ని పీసులు దిగింది సార్? సారీ 34 నుంచి ఈ రోజు 11 పీసులు వచ్చింది సార్ నాకు. 11 పీసులు. సో 33 నుంచి ఈ రోజు 23 సార్. 3 వారాలు పీసులు దిగింది. 3 వారాల్లో 11 పీసులు దిగింది. టైగర్కి వచ్చేప్పటికి ఆ మాత్రం రావడం హైలీ ఇంపాసిబుల్ సార్. అది మామూలుగా రాదు సార్. ఇది మాక్సిమం వనామిగా వచ్చింది సార్. అట్లా టైగర్ సామాన్య రాదు సార్ అట్లా. అది ఓకే. ఇప్పుడు ధన్వా లాంటి ప్రోడక్ట్ మీరు పెడుతున్నప్పుడు మీరు ఒక 20 రోజులు 10 రోజులు ఒక 15 రోజులు 20 రోజులు మీరు ముందుకే వచ్చినట్టుగా సార్? అవునా సార్. నాకు కనీసం ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కౌంట్ రావడానికి ఈ మందు వాడకపోయింటే నేను మాక్సిమం ఇప్పుడు నాకు ఇంకా 2 నెలలు పట్టేదేమో. సో చూసారు కదండి, సార్ వచ్చేసి ఈ టైగర్ కల్చర్లో ఈ ధన్వా అనే ప్రోడక్ట్ను స్లో గ్రోత్ ఉన్నప్పుడు అంటే 34 కౌంట్లో ఉన్నప్పుడు దీన్ని వాడటం జరిగింది. కరెక్ట్గా 3 వారాలకు సారు ఈరోజు వచ్చేసి 23 కౌంట్లో ఉందండి. ఆల్మోస్ట్ సార్కు 11 పీసులు డౌన్ అయినట్టు. సో సార్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇటువంటి ప్రోడక్ట్ రైతులకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. సో దీంట్లో కూడా మీకు బయట కట్టి వచ్చినా ఇబ్బంది లేదు, లేదా మీకు గ్రోత్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇబ్బంది లేదు. మన ప్రైమ్ షింప్ ధన్వా 2 ఉన్నాయి. ఈ 2 ప్రోడక్ట్లు కూడా రైతుకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి కౌంట్లు మంచి గ్రోత్లు తీసుకొస్తుంది. సో మీరు కూడా వాడచ్చు. అలాగే వనామీకి పని చేసిన గ్రోత్ ప్రమోటర్ టైగర్ కూడా పని చేస్తుందా అని చాలామంది నన్ను అడిగారు సార్. సో మీరు టైగర్కి వచ్చేసి ఈ ప్రోడక్ట్లు పని చేయవండి, ఇవి కొంచెం గ్రోత్ స్లో కదా, చాలా టైం పడుతుంది అనేసి ఎవరు అనుకోవద్దు. ఈ ప్రోడక్ట్ అన్నిటికీ వర్క్ చేస్తుంది. సో మీరు కూడా వాడి ఒకసారి రిజల్ట్ని చూసి మీరు కూడా ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.